తెలంగాణ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఉచిత శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం. రేషన్ కార్డులు ఉన్న మహిళలకు ఉచిత శిక్షణ ప్రకటించబడింది. స్వయం ఉపాధి తరగతులు. మహిళలకు ఉచిత శిక్షణ మరియు మహిళలకు నేర్చుకునే బంగారు అవకాశాలను అందించడానికి ప్రభుత్వం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ను ఏర్పాటు చేసిందని నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ ట్రైనర్ తెలిపారు. మునెప్ప మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహించడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. తగినంత మంచి కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా అవసరమైన నైపుణ్యాలను పొందే అవకాశం లేని మహిళలకు ఈ అవకాశం నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది. రేషన్ కార్డుతో మహిళలకు ఉచిత శిక్షణ. తెలంగాణ శిక్షణ వివరాలు. 5వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ వరకు ఈ సంస్థలో శిక్షణకు అర్హత పొందవచ్చు. వయస్సు 18 మరియు 45 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు ధృవీకరణ ఖచ్చితంగా అనుసరించబడుతుంది. ఆధార్, రేషన్ కార్డ్ మరియు సర్టిఫికెట్లు కలిగి ఉన్నవారు ఈ సంస్థలో శిక్షణ పొందేందుకు అర్హులు. ఈ శిక్షణ ప్రధానంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ మరియు డిజైన్ వర్క్లో ఇవ్వబడుతుంది. శిక్షణ తరగతులు 90 రోజులు అంటే 3 నెలలు ఉచితం. ఈ శిక్షణ తరగతులు ప్రాథమిక స్థాయి నుండి పూర్తిగా బోధించబడతాయి. ప్రతిరోజు ఒక అంశంపై శిక్షణ ఇస్తారు. శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై వృత్తిని క్షుణ్ణంగా నేర్చుకునే ప్రతి ఒక్కరికి సంస్థ ద్వారా సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఈ సర్టిఫికేట్ ఉన్నవారు ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగంలో చేరవచ్చు. అయితే ఇది మహిళలకు సువర్ణావకాశం. ఎందుకంటే కొంతమంది మహిళలకు కుటుంబ పరిస్థితులు బాగాలేవు. చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ఉన్న మహిళలకు ఇది తెరవబడింది. కుటుంబ పరిస్థితులను అధిగమించడానికి చిన్న ఉద్యోగం అవసరం. చేతిలో పని ఉంటే ఎక్కడైనా బతకవచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల భర్త సంపాదించకపోతే భార్య సంపాదించవచ్చు. అందుకే ఇలాంటి శిక్షణ తరగతులు గ్రామాల్లో జీవితం, మాటలు మరియు ప్రవర్తనను మెరుగుపరుస్తాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉద్యోగాలు మరియు స్థిరపడటానికి అన్ని అవకాశాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. మరింత సమాచారం కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి.